వెల్కమ్ టు హెచ్ టుడే. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం విజయనగరంలో మాట్లాడుతూ కార్మికుల హక్కులు కాలరాయబడుతున్నాయని, రైతాంగం సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కావడం లేదు. వెరసి కార్మిక సంఘాల్లో ఎక్కువ ప్రమాదం ఈరోజు పడింది కాబట్టి కార్మిక సంఘాలు ముందు పెట్టే నుండి ఈ రోజు నడుస్తున్నాయి. ముఖ్యంగా కార్మిక సంఘాలు ఈ రోజు విధులకు రావడానికి గత నూతన పారిశ్రామిక విధానాలు వచ్చిన దగ్గర నుండి పోల్చుకుంటే ఈ రోజు వరకు 22 సమ్మెలు జరిగాయి. కానీ 22 సమ్మెలు ఒక భాగం, ఇప్పుడు రేపు జరగబోయే సమ్మె ఇంకో భాగం భిన్నమైంది. ఎందుకంటే ఇంతవరకు చట్టాలు తెస్తాం, మారుస్తాం అనేది చెప్తున్నారు. కార్మిక వర్గం ప్రతిఘటనతో ఇంతవరకు ఆగింది. ఇప్పుడు ఎంత ప్రతిఘటించినా అధికార దాహం అధికారం ఉంది కాబట్టి మంది మార్పులతో ఈవేళ ఈ చట్టాలు తీసుకొచ్చి 29 లేబర్ చట్టాలని 4 కోట్లుగా మార్చేసి పూర్తిగా హక్కుల్ని హరణం చేసే పరిస్థితి రోజుకి వచ్చేసింది పార్లమెంట్. అలాగే ఉపాధి హామీ కూలీల చట్టం, గతంలో ఉండే చట్టం ఏదైతే ఉందో నరేగా, ఆ చట్టాన్ని మార్చేసి ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చి ఉన్న హక్కులన్నీ కాదాయిస్తుంది. అలాగే రైతాంగం మీద తీవ్రమైన దాడి చేసింది. గతంలో సంవత్సరం తరబడి సమ్మె చేసి 100 మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటే అమలు చేయలేదు. ఈ రకంగా చూస్తున్నప్పుడు ఇటు కార్మిక వర్గానికే కాదు, రైతాంగం కానీ, కౌలు రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ అన్ని రకాల ప్రధానికరణ మీద ఏదో తీవ్రమైన దాడి ఉంది. కార్మిక సంఘాలు ఏదైతే పిలుపునిచ్చాయో ఈ పిలుపుని అందుకొని మొత్తం ఈ వర్గాలన్నీ, ఈ సంఘాలన్నీ కూడా ఈ రోజు సమ్మెలోకి రాబోతున్నాయి, వస్తున్నాయి కూడా. అందుకని దీనికి ఆ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇదంతా ఉడతాడు బిగుసుకుంటుంది కాబట్టి ప్రజానీకం, ఉద్యోగులు, కార్మికులు, కూలీలు అందరూ కూడా ఈ రోజు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి. గత సంవత్సరం సమ్మె జరిగింది. దాంట్లో 25 కోట్ల మంది పాల్గొన్నారు. ఇప్పుడు దేశంలో అంచనా 30 కోట్ల మంది పాల్గొంటారని ఒక అంచనా వస్తుంది. ఎందుకంటే అటువంటి రెస్పాన్స్ ఇవాళ దేశవ్యాప్తంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ వృత్తాడు బిగించేస్తున్నారు, ఇక ప్రాణాలు పోతాయి. కాబట్టి అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన హక్కులు ఈ హక్కులను కూడా ఈ రోజుకి వచ్చేసరికి ఈ చట్టాల వలన ముఖ్యంగా సమ్మె చేసుకునే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, వ్యవసాయాలు హక్కు ఉండదు. అంటే ఇటువంటి కీలకమైన హక్కులను తీసి ఇంకా అనేక ఉన్నాయి. ఆ హక్కుతో బట్టి ప్రధానమైనవి ముఖ్యమైనవి. ఈ హక్కులు తీసిన తర్వాత కార్మికులు కాళ్ళు చేసి తీసినట్టు తప్ప వాళ్ళకి ఇంకేమీ అవకాశం లేదు, ఊపిరిపోవడమే. కాబట్టి అటువంటి చట్టాలను ఎప్పుడో ఒకప్పుడు బ్రిటిషర్ల కాలంలో కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి ఈ చట్టాలను వచ్చినాయి. ఈ రోజుకి వచ్చేసరికి మోడీ ప్రభుత్వం వచ్చేసి ఈ చట్టాలన్నీ ఏమి కాకుండా కాలం చేసే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. అందుకని బ్రిటిష్ కాలం పరిస్థితులు వస్తున్నాయనే విషయాన్ని ఈరోజు కార్మిక వర్గం, ప్రజానీకం గమనించవలసిన పరిస్థితి ఉంది. అందుకని దీన్ని పెద్ద ఎత్తున ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన కర్తవ్యాన్ని వీళ్ళందరూ తీసుకోవాలని చెప్పేసి అందరూ ముఖ్యంగా ఇవాళ ఈ ఉపాధి హామీ చట్టంతో పాటు పబ్లిక్ రంగం మొదటి కూడా నూతన పారిశ్రామిక విధానాలు వచ్చిన దగ్గర ఈ రోజు